హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంట వైభవం. ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రతి ఒక్కడికి ఎవడి ఓన్ స్టైల్ అనేది వాడుకుంటుంది. బట్ ఫర్ ఏ చేంజ్ ఒక్కసారికి నా స్టైల్లో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఒక 1.5 kg చికెన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ టర్మిక్ పౌడర్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని చికెన్ సరిపడా నూనె వేసుకొని నూనె బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు గోల్డెన్ కలర్కి రాగానే ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా చికెన్లో నుండి వాటర్ అనేది బయటకు వస్తుంది. అలా వచ్చిన వాటర్ అంతా ఆవిరైపోయాక దీంట్లోకి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అప్పుడే నూరి పెట్టుకున్న అల్లం ముద్ద వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ టేస్టీగా ఉండడానికి ఇదేనండి సూపర్ ఇంగ్రీడియంట్. ఇలా సూపర్గా ఫ్రై అయిన చికెన్లోకి మనం ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేయాలి కాబట్టి దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన చికెన్లోకి చూడటానికి మరియు తినడానికి బాగుండే కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే, సింపుల్ అండ్ సూపర్గా ఉండే యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై ఈజ్ రెడీ. దీన్ని ఒక్కసారి వేడివేడి అన్నంలోకి కానీ స్టఫ్లోకి కానీ ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్.